సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాక అక్కడ సుఖంగా ఉంటూ రాముడికి సీతమ్మను వెతకడం గురించి ఇచ్చిన మాట మర్చిపోతాడు. ఎంత ఎదురు చూసినా సుగ్రీవుడు సహాయం చేయకపోవడంతో లక్ష్మణుడు కోపంతో సుగ్రీవుని రాజ్యం ధ్వంసం చేస్తానని హెచ్చరిస్తాడు. అప్పుడు సుగ్రీవుడు హనుమను సలహా అడుగుతాడు. హనుమ, రాజా, నేను మీకు ముందే మీ కర్తవ్యాన్ని గుర్తు చేశాను. మీరు రాముని సహాయం తీసుకున్నారు కదా, కాబట్టి ఇప్పుడు మీ మాట ప్రకారం ఆయనకు సహాయం చేయాలి, రాముడికి క్షమాపణ చెప్పండి అని చెప్తాడు. అప్పుడు సుగ్రీవుడు రాముని దగ్గరకు వెళ్ళి, ప్రభు, నేను ఆలస్యం చేసినందుకు క్షమించండి. వర్షాకాలం పూర్తి కావడం కోసం ఎదురు చూశాను. ఇప్పుడు నా సైన్యాన్ని సిద్ధం చేశాను అని చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు, ఈ విషయం ముందే చెప్పుంటే నేను నీతో అంత కఠినంగా మాట్లాడేవాడిని కాదు కదా అంటాడు. సుగ్రీవుడు వినయంగా, మీరు చెప్పింది నిజమే కదా, స్నేహితులు కొంచెం కఠినంగా మాట్లాడినా బాధపడకూడదు అని చెప్తాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడితో, ఇప్పుడు నీ ఆలోచన ఏంటి సుగ్రీవా అని అడుగుతాడు. అందుకు సుగ్రీవుడు అడవిలో ఉన్న పెద్ద వానర సైన్యాన్ని చూపిస్తూ, చూడండి ప్రభు, మన సైన్యం సిద్ధంగా ఉంది అంటాడు. ఈ కథలోని నీతి, నిజమైన స్నేహితులు హనుమంతునిలా నిజాయితీగా సలహా ఇస్తారు. వినయంగా ఉండేవాళ్ళు సుగ్రీవునిలా వాళ్ళ తప్పులు సరిదిద్దుకుంటారు.